వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సేవా తీర్థ్ భవన కాంప్లెక్స్ ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ. కేరళలోని బైకర్ను అడ్డుకున్న బామ్మకు సత్కారం. వరంగల్ ఎంజీఎంలో దారుణం, మృతదేహాన్ని చేతులపై తీసుకెళ్లారు. ఆరపల్లిలో మెరేడియన్ స్కూల్ నూతన బ్రాంచ్ ప్రారంభం. రామగుండం ఎన్నికలపై బీఆర్ఎస్ విమర్శలు. ఇక వివరాల్లోకి వెళ్తే, అమరావతికి వరదల నుంచి శాశ్వత రక్షణ దిశగా మరో కీలక అడుగు. మన అమరావతి రాజధాని ప్రాంతంలో రెండో ఎత్తిపోతల పథకం కింద ఉండవల్లి పంపింగ్ స్టేషన్ పనులు ప్రారంభమయ్యాయి. 443 కోట్ల వ్యయంతో 8,400 క్యూసెక్కుల వరద నీటి పంపింగ్ సామర్థ్యంతో ముమ్మరంగా సాయిల్ టెస్టులు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య గారి 105వ జయంతి సందర్భంగా నంద్యాల చెక్పోస్ట్ 3 రోడ్ల కూడలి సమీపంలోని దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్ గారు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రాధిక, వివిధ సంఘాల నాయకులు, అధికారులు తదితరులు. డిసెంబర్ 1960లో ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ 14 నుంచి 17% పెంచారు. బడుగు వర్గాల మొత్తం ప్రాతినిధ్యాన్ని 24 నుంచి 38% పెంచగలిగారు. పారిశ్రామిక వృత్తి కార్పొరేషన్, చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్, మైనింగ్ కార్పొరేషన్, మౌలిక సదుపాయాల కార్పొరేషన్, PHEL ఆయన హయాంలోనే మొదలయ్యాయి. వృద్ధాప్య పెన్షన్ పథకం మొదలైంది. తెలుగును అధికార భాషగా, ఉర్దూను 2వ భాషగా ప్రోత్సహించారు. 1961 ఏప్రిల్ 10న నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారు. మధ్యాహ్న భోజన పథకము, స్కాలర్షిప్లను దామోదరం గారే ప్రవేశపెట్టడం జరిగింది. సంజీవయ్య గారు లైఫ్ చూస్తే ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్ చాలా బాగా పనిచేస్తారు. లేబర్ రైట్స్లో చూస్తే చాలా వరకు ఫార్మలైజేషన్ చేసేసి వీళ్ళకు బోనస్, అది తర్వాత లీవ్స్ గురించి చాలా చాలా పోరాటం చేసేసి లా తీసుకొని వచ్చారు. ది ల్యాండ్ వాజ్ గివెన్ టు ది ల్యాండ్లెస్ పూర్ ఫర్ ఫ్రీ ఫర్ కల్టివేషన్. అది తర్వాత మళ్ళీ POT యాక్ట్ తీసుకొని వచ్చారు. ఎందుకు? సో దట్ దాట్ ల్యాండ్, ఏ ల్యాండ్ దళిత్ వీళ్ళకు ఇచ్చాము, అది దాట్ షల్ నాట్ బి ఎలినేటెడ్ సంబడి ఎల్స్. చాలా పని చేస్తారు అప్పుడు. కానీ అప్పుడు నుంచి ఇప్పుడు వరకు చాలా తేడా వచ్చింది, చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయింది. నౌ అవర్ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్ యాజ్ ది social society's responsibility, mainly the leaders of SC, ST, BC minorities, their main responsibility ఎలా వీళ్ళు పోరాటం చేస్తారు, అది ఏ వెనుక పడి పడాంతం ఉన్నాయి. అందులో కూడా ఎవరు చాలా పూర్ ఉన్నారు. వీళ్ళ కోసం మీరు వీళ్ళ ప్రాబ్లం మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వస్తే వీళ్ళకు చాలా, వీళ్ళ లైఫ్లో చాలా డిఫరెన్స్ వస్తాయి. అండ్ నౌ రిగార్డింగ్ యూత్ పర్సన్స్, నౌ అప్పుడు నుంచి ఇప్పుడు వరకు చాలా చేంజ్ అయింది. అప్పుడు
10 year 20 year mundu varaku the power was concentrated in big cities, Hyderabad, Bombay, Bangalore, Chennai. Kani ఇప్పుడు అన్ని పవర్స్ హ్యావ్ బీన్ డిసెంట్రలైజ్డ్. ఎందుకు? సిన్స్ ఎవ్రీ బిగ్ యూనివర్సిటీస్, మంచి టీచర్స్, మంచి స్టడీ మెటీరియల్స్ అన్నీ మాత్రమే పెద్ద పెద్ద సిటీలో అవైలబుల్ ఉండేది ఆ టైంలో. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మొబైల్ వచ్చింది. నౌ ది పవర్ రెస్ట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ పర్సన్స్, ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఏ స్టూడెంట్ వాట్ ఎవర్ హీ ఆర్ షీ డిజైర్. అది తర్వాత ఇప్పుడు చాలా వరకు గవర్నమెంట్ ఫెసిలిటీ ఇస్తారు. స్కూల్ ఫ్రీ ఉన్నాయి. స్కూల్లో కూడా అన్ని డ్రెస్సెస్, స్టడీ మెటీరియల్. బాల్ ఈస్ ది ఇన్ ది కోర్ట్ ఆఫ్ సొసైటీ అండ్ మెయిన్లీ ది enlightened member of the society. వీళ్ళు మీన్స్ వెనుకబడి ప్రాంతంలో ఉన్నవాడు పేదల కోసం వీళ్ళు పోరాటం చేస్తే ఖచ్చితంగా వీళ్ళు కూడా one day will come when there will not be any difference between ST, BC, minority in the. డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి రాధికా మేడం గారు, మన జాయింట్ కలెక్టర్ నెక్స్ట్ మరి మన డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి రాధికా మేడం గారి చేతుల పైన మొదటి ప్రైజ్ అందుకోబోతున్నారు. డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి రాధికా మేడం చేతుల మీద మొదటి బహుమతి అందుకుంటున్నారు. గారు దృశ్యాలతో ఘనంగా సన్మానిస్తున్నారు. బిగ్ క్లాప్స్ మన జాయింట్ కలెక్టర్ సార్ గారికి మరి దృశ్యాలతో ఘనంగా సన్మానిస్తున్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మరి రాధికా మేడం గారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి మున్సిపల్ ఫలితాలే నిదర్శనం. కాల్బెల్ట్ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించిన యావత్ సింగరేణి కార్మిక లోకానికి కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ సింగరేణి కోల్బెల్ట్ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి స్పష్టమైన మద్దతు అని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. సెంటినరీ కాలనీ RG3లోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో RG3 వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి, ధర్మపురి, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్లు దాస్ సదానందం, కొత్త సత్యనారాయణ రెడ్డి, రీజనల్ జనరల్ సెక్రటరీ ఆరపల్లి శ్రీనివాస్, నాయకులు వెంకటస్వామి, జుబైర్ కుమార్, ఉడత శంకర్, కిరణ్ రెడ్డి, సందీప్, మొగిలి, పండు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదింపి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న ప్రజా సంక్షేమ, ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు అనుగుణంగా కార్మికులు మున్సిపాలిటీ లోపల ప్రజాప్రభుత్వానికి ఓటేశారు. ప్రధానంగా కోల్బెల్ట్ ఏరియాలో సంబంధించినటువంటి మంత్రులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల అనుసారం ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇంకొక విషయం ఏంటంటే కనీసం 17% ఓట్లు రాని బీఆర్ఎస్ ఈరోజు బ్రహ్మాండమైన మాట చెప్తుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రజా వ్యతిరేక కారణంగా 2003లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత జరిగిన ప్రతి బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత గెలిచిన లోకసభ ఎన్నికల్లో వాళ్ళకి ఒక్క పార్లమెంటు సభ్యుడు కూడా గెలవలేదు. తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 68% కాంగ్రెస్ గ్రామ పంచాయతీ జరిగాయి. తర్వాత నిన్న మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీని పోల్చుకుంటే ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. వాళ్ళు ఇంకా మేము బ్రహ్మాండంగా చేయమని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. ఇంకొక మాట చెప్తున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన సిబిఐకి సింగరేణి కాలేజ్ కోసం మద్దతు ఇస్తానని కేటీఆర్ చెప్పిండు.
అయ్యా ఇవాళ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత గారు కానీ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం, 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులు చేసిన మేలేంటి, వాడు చేసిన ద్రోహం ఏంటో డిబేట్కి రమ్మని మేము అడుగుతున్నాం. ప్రైవేట్ కన్నా సింగరేణి కార్మికులు చేసింది బీఆర్ఎస్. కార్మికులకి రావాల్సిన డబ్బుల్లో 40,000 కోట్ల రూపాయలు జన్కోకి, రాష్ట్రకోకి అప్పు పెట్టింది బీఆర్ఎస్. ఇవాళ సిగ్గు లేకుండా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అప్పు పెట్టింది అంటారు. ఆ డబ్బులు వసూలు చేయమంటారు. ఆ పుణ్యం మీదే, ఆ ద్రోహం మీదే. ఇంకొక ప్రధానమైన విషయం, సింగరేణి కాలేజీలో కార్మికులని పెరగకుండా, కొత్త బొగ్గలు కాకుండా చేసింది బీఆర్ఎస్. అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెద్దలు శ్రీధరబాబు గారు సలహా మేరకు 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి 5,000 రూపాయలు మొదటి సంవత్సరాల అసెంబ్లీ ఎన్నికలలో బ్యాలెట్ పత్రాలు ఇస్తే భారతదేశంలో ఖచ్చితంగా 140 కోట్ల మంది ప్రజానికం రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం ఖచ్చితంగా ముందుంటారు. కేవలం మిషన్ల మీద నమ్ముకొని చేయడం వల్ల ఇది జరుగుతుంది. ఇంకోటి, ప్రజాస్వామ్యాన్ని, భారతదేశ సమగ్రతని, భారతదేశ ఐక్యతని కాంగ్రెస్ పార్టీ కాపాడుద్ది, ఇంకా ఏ పార్టీ కాపాడదు. అందుకోసం రేవంత్ రెడ్డి నాయకత్వం ఉన్న మంత్రివర్గాన్ని, వారికి సహకరించిన ఎమ్మెల్యేలని, మా ఎన్టీ నాయకుల్ని, మా సంజీవ్ రెడ్డి గారిని, కార్యకర్తలకి మరొక్కసారి అభినందన, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రహదారి పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో సహా అన్ని రకాల మౌలిక వసతుల నిర్మాణ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ పురోగతిపై రాజధానికి భూములిచ్చిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నారి శ్రీనివాసరావు అండి. నేను 3 ఎకరాల 21 సెంటు భూమి పూలింగ్ కి 2014-15 ఇచ్చిన రైతునండి. సూచినంత ఇదిలో పనులు సాగుతున్నాయండి. E6 కాంచి, E1 కాంచి, E12 కాడించి, ఇటు N12 కాంచి, N1 కాంచి అన్ని ఏ రోడ్లు చూసినా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, 2 పక్కల డ్రైనేజీలు. మేము ఆల్రెడీ తిరుగుతా ఉన్నాం, చూస్తా ఉన్నాం. సర్వయోగం స్పీడ్ తో, భారీ ఎత్తున, భారీ ప్రొక్లైన్లో, భారీ పరికరాలతో దాదాపుగా 40-50 వేల మంది వర్కర్స్ తో, ఇంజనీర్లు చూసిన కోలాహలంగా అమరావతి గత చంద్రబాబు ఉన్న టైంలో ఎలా కోలాహలంగా ఉందో పనులు మొదలు పెడితే కొంచెం అంతలో వర్షాకాలం వచ్చింది. ఈ వర్షాకాలం అక్టోబర్, నవంబర్ నుంచి మరీ అసలు నవంబర్, డిసెంబర్, ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి అవుతుంది. భారీ ఎత్తున ఏ రోడ్లో చూసినా, ఏ బ్రిడ్జి కాడ చూసినా, హైకోర్టు దగ్గర జడ్జి క్వార్టర్స్ అవ్వచ్చు, ఎమ్మెల్యే క్వార్టర్స్ అవ్వచ్చు, గెజిటేజ్ ఆఫీసర్ అవ్వచ్చు, ఏది చూసినా భారీ ఎత్తున. అసలుకి ఇవాళ చూసింది ఇవాళ ఎట్ట ఉంది, 2 రోజులు దాకా చూస్తానికి పోతే ఇంకో రకమైన రూపురేఖలు వస్తున్నాయండి. కానీ పనులు సర్వయోగంగా బాగా భారీ ఎత్తు స్పీడ్ తో సాగుతున్నాయండి. గిట్టనాలు గిట్టినట్టు మాట్లాడతారు, కానీ ఇది మట్టికి 100% ఇప్పుడు రేపు 2-3 నెలల్లో మార్చి ఆఖరికల్లా 80% నుంచి 90% దాకా పూర్తయిన. 10% అంటే అవి ఇప్పుడు కరెంట్ అయినా, డ్రైనేజ్ అయినా, చిన్న చిన్న పనులు ఈ 2-3 నెలల్లో కంప్లీట్ అయ్యి ఎవరు వాళ్ళకి అప్పచెప్తారు. అప్పచెప్తే ఇక్కడ ఉద్యోగస్తులు కానీ, ఆఫీసర్లు కానీ అందరూ వచ్చి ఉంటే అమరావతి ఇంకో రకంగా స్పీడ్ తో దూసుకుపోతుందని అనుకుంటున్నానండి. మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో సెంట్రల్ పార్క్ అభివృద్ధి పనులు చాలా శరవేగంగా నగర రూపురేఖలను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా మారుస్తున్నాయి. సురేంద్ర, ఈ పార్క్ పూర్తిగా 20 ఏకర్స్ లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. షాక్మోర్ కి ఇచ్చిన 300 ఏకర్స్ లో ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ప్రగతి వెల్నెస్ పార్క్. ఇది నియర్ బై సెక్రటరేట్ కి 2 కిలోమీటర్స్ లో ఉంటుంది. అండ్ మన రిజర్వాయర్ ఉన్నది కదా, షాక్మోర్ రిజర్వాయర్, దానికి ఏరియల్ వ్యూ గా ఉంటుంది ప్రగతి వెల్నెస్ పార్క్ అనేది. మెయిన్ ప్రగతి వెల్నెస్ పార్క్ ఉద్దేశం ఏంటంటే మెడిసినల్ ప్లాంట్స్ కి ఎక్కువ వాల్యూస్ ఇస్తారు, బొటానిక్ ప్లాంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. దీన్ని ఒక 20 ఏకర్స్ ని 20 సెక్టార్ గా డివైడ్ చేసేసి సెక్టార్ 1 లో వచ్చేసరికి ఏమన్నా రెయిన్ వాటర్ పిట్ డిగ్గింగ్స్, ఇలాంటి స్పాస్ ఇలాంటివి వస్తాయి. అది ఫిష్ స్పా అవన్నీ వస్తాయి అన్నమాట, హంసల్ దీవి టైప్ లో. నెక్స్ట్ వచ్చేసరికి సెక్టార్ నెంబర్ 3 వచ్చేసరికి రెయిన్ కఫెట్ ఏరియాస్ ఉంటాయి. మన కాఫీస్ తాగడానికి, కాఫీస్ తాగే వాళ్ళు ఉన్నారు కదా, అదే ఒక ఫారెస్ట్ లో కూర్చున్నట్టు ఆ ఫీలింగ్ అనేది తీసుకొస్తారు అనమాట. సెక్టార్ నెంబర్ 3కి వచ్చేసరికి ఇలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోగ్రఫీ, సెక్టార్ నెంబర్ 3లోనే ఫోటోగ్రాఫిక్స్ ఆ పార్క్ టైప్ లో కొంచెం ఆ టైప్ లో గ్యాలరీస్ ఉంటాయి, ఫోటో గ్యాలరీస్. పార్క్ టైప్ లో గ్యాలరీస్ ఉంటాయి అనమాట ఆ ఫోటో గ్యాలరీస్ లో. మెడిసినల్ ప్లాంట్స్ వచ్చేసరికి అశ్వగంధ, తులసిలో 9 రకాల తులసులు, మన అదే సబ్జా తులసి, మెంక్ తులసి అని చాలా రకాలు వస్తాయి. మస్క్ రిప్రజెంట్ ప్లాంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. మెలలూకాస్,
లెమన్ గ్రాస్ అలాంటివి అని చెప్పి అదే మెడిసినల్ ప్లాంట్స్ అనేవి చాలా ఉన్నాయి మన దగ్గర. మస్కిటో రెప్లిడెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, డేక్ పిన్, నైట్ పిన్ ప్లాంట్స్ అని సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన అన్ని ప్లాంట్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటాయి. మీరు పర్చేజ్ చేయాలనుకున్నా పర్చేజ్ చేసుకోవచ్చు, జస్ట్ విజిట్ చేయాలన్నా విజిట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి 4 days ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది. G+1 హౌసెస్ కూడా వస్తాయి. ఇక్కడ వుడెన్ హౌసెస్ కూడా వస్తాయి. వుడెన్ హౌసెస్ వచ్చేసరికి సెక్టార్ నెంబర్ 14, 13 లో కూడా వస్తాయి. రెయిన్ కఫెట్స్ ఏరియాస్, ఇంకా ఏరియాలు ఓపెన్ ఏరియా థియేటర్స్ వస్తాయి. మీరు ఫంక్షన్స్ చేసుకోవాలంటే ఫంక్షన్ చేసుకోవచ్చు. మ్యారేజెస్ కానీ అన్నిటికీ అవైలబుల్ గా ఉంటుంది. కానీ అదే మా ఆఫీస్ లో జరిగే మీటింగ్స్ కానీ ఎలాంటివి కానీ బోర్డ్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసుకోవచ్చు. వెడ్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. మన దగ్గర అన్ని అవైలబుల్ గానే ఉంటాయి. ఇంకా చెప్పాలనుకుంటే మన మిల్లెట్స్ గురించి తెలిసే ఉంటుంది అందరికి. మిల్లెట్స్ లో ఏంటంటే రకరకాల మిల్లెట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ మన మిల్లెట్స్ తో ఫుడ్ కోర్ట్స్ కూడా వస్తాయి. ఈ సెక్టార్ నెంబర్ 18 లో అండ్ 13 లో కూడా వస్తాయి ఈ మిల్లెట్ ఫుడ్ కోర్ట్స్ అనేవి. మిల్లెట్ ఫుడ్ కోర్ట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అందరికీ మీకు తెలుసు. అండ్ మిల్లెట్ ఫుడ్ కోర్ట్స్, ఇంకా ప్లేన్ కఫేట్స్, ఓపెన్ ఏరియాస్, కాఫీ తాగే వాళ్ళు కానీ బార్ ఏరియాస్ కానీ ఇలాంటివి చాలా వస్తాయి అన్నమాట. క్యాంటీన్స్ కూడా వస్తాయి. అందరు ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు చాలా వరకు. రాజధాని అమరావతి నగరంలో మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా నేషనల్ హైవే నెంబర్ 8 రోడ్డు నిర్మాణం వేగవంతంగా జరుగుతుంది. కనెక్టివిటీతో పాటుగా రాజధాని రూపాన్ని మార్చే కీలక రహదారి. నా పేరు కొండలరావు అండి. నేను ఎన్సీసీ కంపెనీలో సీనియర్ ఇంజనీర్ అండి. పాలాయపాలెం టు నిడమర్రు వరకు రోడ్డు వర్క్ అండి. మొత్తం లెంత్ వచ్చేసరికి 13.864 అండి. 6 లైన్ రోడ్ అండి. 25 to 25 మొత్తం ROW విత్ వచ్చేసరికి 50 మీటర్ అండి. స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ డక్ట్, ఐసీటీ కేబుల్స్, పవర్ ఎండి, వాటర్ సప్లై, సివరేజెస్ అలాంటివన్నీ వర్క్ జరుగుతూ ఉన్నాయి. గ్రావెల్ నడుస్తుందండి, జిఎస్టీ నడుస్తుంది, డబ్ల్యూఎంఎం నడుస్తుందండి, కర్బ్ లేయింగ్ అవుతుంది. ఇప్పుడు నేషనల్ హైవేస్ లో మొత్తం కర్వ్స్ లెక్క ఉంటే ఇక్కడ మొత్తం స్ట్రైట్ పోర్షన్స్ ప్లస్ అది కూడా కాకుండా మొత్తం పవర్ డక్ట్ కానీ స్టోమ్ డ్రైన్ కానీ మొత్తం అండర్ డ్రైనేజ్ వర్క్ సార్. వర్క్ లో బాగా స్పీడ్ గా నడుస్తుంది సార్. భూపాలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 30 వార్డుల్లో కాంగ్రెస్ 16 స్థానాలు గెలుచుకొని మ్యాజిక్ ఫిగర్ను అందుకుంది. మిత్రపక్షమైన సిపిఐ ఒక స్థానంతో కలిపి మొత్తం బలం 17కు చేరింది. బీఆర్ఎస్ 10, బీజేపీ 2 స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. మంచి పెట్టారా అక్క సింగిల్ పెట్టు చూడ కెమెరా దిక్కు అరే ఇది కెమెరా దిక్కు ఒక్క నిమిషం ఏం
ఓకే సార్ ఫోటోస్ అయిపోయినా అయిపోయిందా ఇట్లా అన్నాక ఇట్లా ఇట్లా స్పెడ్స్ ఇస్తావా సార్ రైట్ ఓకే రెడీ అక్క ఇచ్చాడు మీరు తీసుకోండి నేను తీసుకుంటాను టేబుల్ 7 8 అయిపోయిందా? కొడుకుల కష్టమైంది. చేయబెట్టు మెజార్టీ కోసం చూస్తాను ఆ విషయం. కాకినాడ సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నేత బెజవాడ సత్యనారాయణను పార్టీ నాయకులు ములాఖత్లో కలిశారు. పిఠాపురం ఇన్ఛార్జి వంగ గీత విశ్వనాథ్, మాజీ మేయర్ సుంకరలక్ష్మి, శివప్రసన్న, సాగర్ సహనేతలు జైలుకు వెళ్లి పరామర్శించారు. అరెస్ట్ అయిన నాయకులకు పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాకినాడలో దేశవ్యాప్త సమ్మె సందర్భంగా కార్మికుల సమస్యలపై సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సర్వే సంచలన విషయాలు వెల్లడించింది. అన్నవరం దేవస్థానంలో కార్మికుల తొలగింపులో, సీపోర్ట్లో కనీస వసతుల్లేమి, షాపింగ్ మాల్స్లో తక్కువ వేతనాలు, గిగ్ వర్కర్లకు ఆదాయం లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావించింది. ప్రభుత్వం స్పందించకపోతే దశల వారీగా ఉద్యమాలు చేపడతామని సిఐటియు నేతలు హెచ్చరించారు. పంచాయతీ కార్మికుల గురించి ప్రస్తావన చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పంచాయతీల్లో వర్కర్లకి 5 నెలల్లో 6 నెలల్లో వేతనాలు బకాయి ఉన్నాయి అని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. ఆయన త్వరలోనే ఇదంతా పరిష్కారం చేస్తాం అని అన్నాడు ఆయన. ఆ త్వరలోనే అనే పదానికి మరి అర్థం ఎన్ని నెలల్లో, మరి ఇప్పటికి 1.5 ఏడాది దాటిపోయింది. ఈ జిల్లాలో కూడా పంచాయతీ కార్మికులు ఎవరికి కూడా వేతనాలు సకాలంలో రావట్లేదు. 5 నెలలు 6 నెలలు బకాయి ఉన్నాయి. ఆయన రాష్ట్రానికే డిప్యూటీ సీఎం. ఈ జిల్లాలో కూడా అదే సమస్య కొనసాగుతుంది. సత్వరం పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. రెండోది అంటే, నా చిన్నతనంలో మున్సిపల్ టీచర్లు కూడా వేతనాలు అందేవి కావు. వాళ్ళకి మున్సిపాలిటీయే ఇవ్వాలి. ఆ తర్వాత గవర్నమెంట్ మార్పు చేసుకుని ఈ మున్సిపల్ టీచర్లకి వేతనాలు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. అందుకని ఇప్పుడు మున్సిపల్ టీచర్లకి ఆ సమస్య లేదు. అందువల్ల డిప్యూటీ సీఎం గారు చొరవ చేసి చేయాల్సిన పని ఏంటంటే, పంచాయతీ కార్మికులకి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతాయి. ఇప్పుడు ఏంటంటే, జీవో ప్రకారం మున్సిపల్ పంచాయతీ వర్కర్లకి పంచాయతీ ఆదాయంలోంచి ఇవ్వాలి. అది సాధ్యం కాదు. చిన్న చిన్న పంచాయతీలు వాళ్ళకి ఆదాయం తక్కువ. కానీ ఆ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ ఇవి మాత్రం రాష్ట్రానికి వెళ్తాయి. అందువల్ల ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్కర్లకి వేతనాలు చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నాం. చివరి విషయం ఏంటంటే,
వాళ్ళందరికీ కూడా కనీస వేతనం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. డిప్యూటీ సీఎం గారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.